మహేష్ బాబు రాజమౌళి మూవీ షూటింగ్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైంది. అయితే ఈ సినిమా క్యాస్టింగ్పై ఇప్పటివరకు రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ అంటూ కూడా జోరుగా చర్చ నడుస్తోంది. అలానే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్గా నటిస్తున్నారని కూడా టాక్. తాజాగా దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు. పృథ్వీరాజ్ ఏమన్నారంటే, మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కి టాలీవుడ్లో సలార్తో మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో ఆయన చేసిన పాత్రకి ముఖ్యంగా ప్రభాస్తో స్క్రీన్పై ఆయన కనిపించిన విధానం ఆడియన్స్కి బాగా నచ్చింది. పైగా సలార్ 2లో ప్రభాస్ పృథ్వీరాజ్ మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు కూడా ఉండబోతున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా మహేష్ బాబు రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్ విలన్గా నటిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై పృథ్వీరాజ్ రియాక్ట్ అయ్యారు. ఉన్నట్లా లేనట్లా రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు యాక్ట్ చేస్తున్నారా అనే ప్రశ్నకి పృథ్వీరాజ్ బదులిచ్చారు. నాకంటే మీకే మీడియా చాలా విషయాలు తెలిసాయి. అయితే ఇంకా ఏదీ స్పష్టత రాలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనల్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందాం అంటూ పృథ్వీరాజ్ అన్నారు. అంటే దీన్ని బట్టి రాజమౌళి తన సినిమా కోసం పృథ్వీరాజ్ని సంప్రదించారన్న వరకు క్లారిటీ వచ్చింది. మరి పృథ్వీరాజ్ ఓకే చేశారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక సలార్ 2 గురించి కూడా పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సలార్ 2లో మంచి స్క్రిప్ట్ ఉంది. ఆ సినిమా తప్పకుండా త్వరలోనే ఉంటుంది. ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పనుల్లో నీల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక సలార్ 2 మొదలవుతుంది అంటూ పృథ్వీరాజ్ చెప్పారు. దీంతో పాటు సలార్లో యాక్ట్ చేయడం ద్వారా తాను ప్రభాస్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ ఆయన చెప్పారు. ప్రభాస్కి నిజానికి తన స్టార్డమ్ ఏంటో తెలీదని, తనకి తెలిసినంత వరకు ఆయన సోషల్ మీడియా కూడా పెద్దగా ఉపయోగించరని పృథ్వీ అన్నారు. అత్యంత సన్నిహితులతోనే ప్రభాస్ క్లోజ్గా ఉంటారంటూ పృథ్వీరాజ్ చెప్పారు. ఇక పృథ్వీరాజ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన లూసిఫర్ సీక్వెల్ని డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ తీసిన లూసిఫర్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది. దానికి సీక్వెల్గా ఇప్పుడు ఎంపురాన్ అనే సినిమాని తీస్తున్నారు పృథ్వీరాజ్. ఈ ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రాన్ని కూడా పృథ్వీరాజ్నే డైరెక్ట్ చేయమని చిరు కోరగా అప్పుడు డేట్స్ కుదరక చేయలేకపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.